హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దాము. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా అయితే నేను ఏం వండుతున్నానంటే ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ వండబోతున్నాను. దానికి ముందు చికెన్ వండడానికి ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అందులో ఒక యాలక్కాయ, 2 చెక్క, దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 లవంగ ముక్కలు, షాజీరా కొంచెం వేసుకున్నాను ఆయిల్లోని. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దోరగా వచ్చే వరకు వేయించుకున్నాను. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి పచ్చి వాసన రాకుండా కొంచెం వేగనివ్వాలి. సో ఇలా వేగిన తర్వాత మనము ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా ఎప్పుడైనా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి సాల్ట్ వేసి మొత్తం నీట్గా కడిగి ఇలా ఫ్రెష్గా పక్కన పెట్టుకొని నీళ్ళన్నీ వాడిన తర్వాత ఈ వేగిన ఉల్లిపాయల్లోనే వేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాక దీన్ని మూత పెట్టేసి చాలాసేపు మగ్గనివ్వాలండి. అంటే మూత పెట్టే ముందు మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఈ 2 వేసుకొని బాగా మగ్గిన తర్వాత అందులోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం కూడా మనకి ఇంకిపోవాలి. అలా అయితే మనకి చికెన్ పీస్ అనేది నీసు వాసన రాకుండా అలాగే ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ జరిగే ముందు నేను బగారా రైస్ చేయడానికి సో అది చికెన్ పక్కన కుక్ అవుతుంది. ఈలోగా మనం బగారా రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ స్టీల్ కుక్కర్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి. నేను నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి వాడతానండి. ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నేను బయట కొనలేదు. సో వేసుకున్నాక కొంచెం ఈ బిర్యానీ ఐటమ్స్ చూపించాను కదండి, సో అవన్నీ వేసుకోవాలి, లైట్గానే వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనకి ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలి. అలాగే దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ టమాటాలు యాడ్ చేస్తున్నాను నేను. సో ఈ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గాలండి. మూత పెట్టేసి మనం మగ్గబెడితే చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. సో అడుగు మాడకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. సో నా దగ్గర కార్న్ఫ్లోర్ అంటే స్వీట్ కార్న్ అవి గింజలు ఉన్నాయి. సో ఎప్పుడైనా నేను వెజిటేబుల్ రైస్ చేసిన ఇలా బిర్యానీ చేసుకున్న అవి ఇంట్లో ఉంటే కనుక వేస్తాను. సో వాటితో కలిపి తింటే రైస్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇవి స్వీట్గా తగులుతూ ఉంటాయి కదా, నోటికి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో చూసారా, మొత్తం టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం పుదీనా కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకి స్టీల్ కడాయి కాబట్టి అడుగు పడుతుందండి. సో అలా పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడే కోసిన పుదీనా ఆకండి మా చెట్టుది. సో ఇది కూడా మనం తీసి వేసుకొని కొంచెం వేయించుకుంటాము. నెక్స్ట్ ఆల్రెడీ నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేస్తానండి. ఎందుకంటే మాది పాత రైస్ మాట. నార్మల్గా అయితే బిర్యానీకి గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్ పోస్తారు. సో నేనైతే 2 గ్లాసెస్ పోస్తాను. ఎందుకంటే మా రైస్లోని కొంచెం వాటర్ ఎక్కువ పోసినా సరే మాకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. మాకు జావ అవ్వడం కానీ లేదంటే వాటర్లో ఉండిపోవడం అలాంటిది ఏం జరగదు. వీటిని ముసర్లు అనేసి అంటాము. అవి హెల్త్కి కూడా మంచిదట. సో నా పెళ్ళైన కాడి నుంచి అయితే మేము ఇవే వాడుతున్నాము. మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే లలిత రైస్ అంటే పాలిష్ పట్టిన రైస్ వాడతారు వాళ్ళు. ఇది అంటే అంత పాలిష్ పట్టరంటండి. ఇవి చాలా మంచిదట. సో ఇవే వాడతాం మేము. సో ఇలాగా రైస్ అలాగే వాటర్ కూడా వేసేసుకొని మనము కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలు, మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇక్కడ మనకి చికెన్ మొత్తం వాటర్ వచ్చి అది మొత్తం ఇంకిపోయింది. సో ఇప్పుడు మనం కారం వేసుకున్నాము, అలాగే కొంచెం మసాలా పౌడరు, అలాగే కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుంటాము.
గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మనం దీన్ని బాగా కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయ్యే ముందు కొంచెము మనం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మనం కుక్ చేసుకున్న తర్వాత దించేసే ముందు మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర వేసుకొని చక్కగా దించేస్తే మంచి ఫ్లేవర్తో మనకి చాలా బాగుంటుందండి. ఈ బగారా రైస్లోకి ఇలాగా గ్రేవీ లాగా ఉంటేనే మనకి బిర్యానీ రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. దాంతోపాటు నేనమ్మ ఉల్లిపాయ చట్నీ అంటారు కదా, రాత అంటారు కొన్ని ఏరియాల్లో. సో ఇది చేస్తున్నాను. ముందుగా పెరుగు తీసుకుంటాము, అందులో కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, మన దగ్గర ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో అంతే అండి, ఈరోజు సింపుల్గా ఇలాగా చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.